ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకు శివ నీ పేరు పిలవట్లేదు? కంగారు పడకండి. ఈ పోటీ పరీక్షల్లో తప్పిపోవచ్చు లేదా తప్పుకోవచ్చేమో, కానీ పేరు మాత్రం తప్పిపోదు. చివరిగా పిలవాలి. ఎందుకంటే పార్టిసిపెంట్స్ అందరూ ఎలా గెలుస్తున్నారు, ఎలా ఓడిపోతున్నారో చూస్తే శివకు ఒక ఐడియా వస్తుందని చివరిలో పెట్టాను. శివ, నీలో కంగారు మొదలవ్వాలని దేవా ఇలా ప్లాన్ చేశాడు. నువ్వు ముందు వెళ్తున్నావో వెనక వెళ్తున్నావో అని ఆలోచించొద్దు. ముందుకు వెళ్తున్నావని మాత్రమే ఆలోచించాలి. అలాగే బాబా. శివపార్వతి, వెళ్ళు శివ. ఒకసారి భుజాన్ని తట్టి చెప్పు బాబా. నీ ప్రోత్సాహమే నాకు బలం. వెళ్ళు. ఒక్కొక్కరు 16 ఫీట్లు దాటి లాంగ్ జంప్ చేశారు. నువ్వు వాళ్ళని మించిపోవాలంటే ఏమాత్రం తగ్గకూడదు. 1 ఇంచ్ ఎక్కువైనా ఉండాలి శివ. బాగా జంప్ చేయి. సార్ చెప్పిన దానికంటే ఎక్కువే దూకింది సార్. చాలా బాగా జంప్ చేసావు శివ. కాలు నొప్పితో బాధపడతావనుకున్నాను. నొప్పి ఉంది బావా, కానీ ఈ కాలు నొప్పి కన్నా ఎక్కువగా మా అక్కకి జరిగిన అన్యాయమే నన్ను ఎక్కువగా బాధ పెడుతుంది. నెక్స్ట్ హై జంప్. శివ, ఉన్నత శిఖరాలు చేరుకోవాలంటే మన ప్రయాణంలో ఎదురయ్యే ప్రతి లక్ష్యం చేరాలి. హై జంప్లో 6 అడుగుల ఎత్తుకు ఎగరాలి. సరిగ్గా మీ దేవా అన్నయ్య ఎత్తు. వాడి తలదన్నాలని నీకు అనిపిస్తే మాత్రం హై జంప్ చేస్తావు. చేస్తాను బావా. శివపార్వతి, రామ్మ. వెళ్ళు. ఒక్క నిమిషం. ఇందాకెవరో అమ్మాయి దానికి తగిలి సరిగ్గా పెట్టలేదు. అది చూడండి. చూస్తాను సార్. హైట్ పెంచాను శివ. ఈ ఎత్తుకు మాత్రం ఆడవాళ్ళు జంప్ చేయలేరు. ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతావు.
శివ. సార్ మీ చెల్లి ఎత్తుని చిత్తు చేసింది సార్. అది మీ ఎత్తైనా కావచ్చు, లేదంటే పోటీలు పెట్టిన ఎత్తైనా కావచ్చు. సార్ నెక్స్ట్ షార్ట్ పుట్ పెట్టాను సార్. వెరీ గుడ్. మా చెల్లి ఒక్కొక్క పోటీల్లో గెలుస్తూ వస్తున్నందుకు నాకు కూడా సంతోషమే కదా. శివపార్వతి రండమ్మా. వెళ్ళు శివ. ఫౌల్ ఏంటి? నువ్వు లైన్ టచ్ చేసావు. లేదు, తను గీతకి యువతలే నిల్చునుంది. నేను కళ్ళారా చూశాను. వచ్చిపోయే వాళ్ళు చాలా మంది చూడొచ్చు, కానీ పోటీల్ని కండక్ట్ చేసేది, పోటీలో వాళ్ళ కండిషన్ ఎలా ఉందో అని చెప్పేది పోలీస్ ఆఫీసర్ అయిన నేనే గంగా. ఏదైనా సరే నిజాయితీగా పోటీ నిర్వహించాలి. తను గీత తాకకపోయినా తాకింది అని చెప్పడం ఎంతవరకు న్యాయం? కావాలంటే ఇంకోసారి పరీక్ష పెట్టండి. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు పోటీలు నిర్వహించడానికి ఇదేమి ఇల్లు కాదు. ఒక్కొక్కరికి ఒక్కసారే పోటీ నిర్వహిస్తారు. అదెలా కుదురుతుంది? ఏంటి దౌర్జన్యం చేస్తున్నావా? నేను అడుగుతుంటే దౌర్జన్యం అని మీరెలా అనుకుంటారు? చూడు గంగా, ఇది మన ఇల్లు కాదు, గుడి. అంతకంటే కాదు, గొడవ పడ్డానికి. శివ తరపు నువ్వు వచ్చావు కాబట్టి క్యాండిడేట్ వెంట వచ్చి నువ్వు మమ్మల్ని పోటీ నిర్వహించకుండా అడ్డుపడుతున్నావనేసి తనని డిస్క్వాలిఫై చేయాల్సి వస్తుంది. పర్వాలేదు, నేను షార్ట్ పుట్లో గెలవలేకపోయాను. వీళ్ళందరి లెక్క ప్రకారం నేను లైన్ టచ్ చేశాను అనుకోని 4 3 పాస్ అవ్వాలి. లాంగ్ జంప్, హై జంపులు పాస్ అయ్యాను. ఇక మిగిలింది రన్నింగ్. అది పాస్ అయితే చాలు ఇలాంటి వాళ్ళ నోళ్లు మూత పడటానికి. చూస్తా కదా. 2 minutes బ్రేక్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.